అందరికి నమస్కారం. ఈరోజు మన ఎంపీ గారు పుట్టినరోజు సందర్భంగా మన దామరమడుగులో ఆర్గనైజ్ చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ గత 14 రోజుల నుంచి ముగిసింది. అది చూశాను. ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి ఒక ఇన్నింగ్స్ వరకు చూశాను. గౌరవకరంగా ఉంది. మొదటిగా క్రికెట్ అంటే ఒక స్పోర్ట్ కాదు, మన యూత్ టాలెంట్ కానీ, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ ప్రదర్శించే ఒక మంచి వేదిక. సో ఈ మంచి వేదికని ఈ టోర్నమెంట్ చేయాలని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన వచ్చిన దానికి మన జగదీష్కి చాలా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఆ ఆలోచన తీసుకొని మన టీడీపీ మన దామరమడుగు టీడీపీ యూత్ అందరు కలిసి ఈ 14 రోజుల్లో ఈ ఎండల్లో కష్టపడి రాత్రులు పగలు కష్టపడి ఆర్గనైజ్ చేసిన దానికి పేరున అందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి ఇంకెన్నో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తే మన యూత్ నుంచి ఎంతో మంది స్టేట్ ప్లేయర్స్ కానీ, నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కానీ మన నెల్లూరు నుంచి ముందరకు వస్తారని చెప్పి నాకు ఒక ఆలోచన ఉంది. సో డెఫినెట్గా ఈ వేదిక పైన ఒక చిన్న కోరిక మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఇంకా గ్రాండ్గా ఈ టోర్నమెంట్ మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి. అలాగే ఒట్టి క్రికెట్ కాదు, మన కోవూరులో ఎంతో మంది కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఈ డిస్కషన్ జరిగింది. సో కబడ్డీ ఈవెంట్స్ కూడా మనము ఇట్లా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. సో డెఫినెట్గా ఇంకా ముందరికెళ్తే లాస్ట్ హెల్తీ యూత్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ అ స్ట్రాంగ్ సొసైటీ. సో మన యూత్ ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొని వాళ్ళు హెల్త్ కానీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే అది ఒక మంచి మన ఫ్యూచర్ ఫౌండేషన్ మన సొసైటీకి. అందరికి ధన్యవాదాలు.